రియల్లీ జెన్యున్ చెప్తున్నా, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, చాలా బాగుంది. నాకు అంటే మళ్ళీ త్రివేంద్రం లేకపోతే చెన్నైలో ఉన్నట్టు అనిపిస్తుంది అయితే. సో అట్లా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. చెప్పవరు కానీ నాకు ఈ రెసిపీ ఎట్లా చేసినా నాకు ఎక్కువ చెప్పొచ్చు సార్. మా బ్యాచులర్స్కి మేము చెప్తాను. హాయ్ అండి, మై నేమ్ ఇస్ సుభాష్. నేను ఇన్స్టాలో రెగ్యులర్గా ఫాలో అవుతుంటా. బిజీ పేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ ఎప్పటి నుంచో వద్దాం అనుకున్నాను, కానీ లక్కీలీ టెస్టింగ్ సెషన్ పెడుతురనే ఫామ్ చేసి ఇన్స్టాలో చూసి అది ప్రాసెస్ చేస్తే వాళ్ళు నిన్న కాల్ చేశారు. సో ఇవాళ రావడం జరిగింది. బాగా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను, ఎప్పటి నుంచి వద్దాం అనుకున్నాను. సో లెట్స్ సీ. హాయ్ ఐఎమ్ సంతోష్. ఐఎమ్ ఫ్రమ్ ఆర్టీసీ రెస్టారెంట్. యాక్చువల్గా నేను నైట్ ఇన్స్టాగ్రామ్లో పేజ్ చూసి స్క్రోల్ చేసి మెసేజ్ చేశాను. జల్దీ అప్రోచ్ అయ్యారు. బట్ బిజీ నేను చాలా డేస్ నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నాను, బట్ కుదరలేదు. ఈరోజు ఎలానే రావాలని దీనిలో పట్టేద్దామని వచ్చేసాను. హాయ్ అండి, నా పేరు రాఘవ్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాదాపూర్లో, ఇక్కడ హైదరాబాద్లో. బిసిబిసి నేను మా వైఫ్ చాలా లాంగ్ టైం నుంచి ఫాలో అవుతున్నాం. అండ్ నేను రెగ్యులర్గా మా ఫ్రెండ్స్ని తీసుకొస్తూ ఉంటాను ఇక్కడికి. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నా ఒపీనియన్ కూడా వీళ్ళు తీసుకుంటాను. అండ్ ఎవ్రీ టైం వీళ్ళు మా ఒపీనియన్ తీసుకుంటారు మేము ఎప్పుడు తిన్నా ఇక్కడ. బట్ యాజ్ ఏ మేబీ ఫుడ్ టేస్టింగ్ థింగ్, దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో చూద్దాం ఎలా అవుతుందో. అలసంద వడ స్పైసెస్ బాగుంది. మీకేమో ఉప్పు ఎక్కువ అనిపించింది కొంచెం. బట్ లిటిల్ బిట్ అనిపించింది. నాకు తెలంగాణ ఉప్పు ఎక్కువ తగిలినట్టు అనిపించింది. లిటిల్ బిట్ మంచిగా బాగుంది. ఫస్ట్ తినే పచ్చడి ట్రై చేద్దాం. అవునా? మిక్స్డ్ వెజ్ పికిల్ ఫస్ట్ టైము, చాలా బాగుంది. ఇది కూడా చాలా స్పైసీగా బాగుంది. రియల్లీ జెన్యున్ చెప్తున్నా, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, చాలా బాగుంది. నాకు ఫస్ట్ అవుటర్ లేయర్లో కొంచెం సాల్ట్ ఎక్కువ తగిలినట్టు అనిపించింది. అంటే ఫస్ట్ బైట్ మనకి మ్యాలీకి తగిలిన వెంటనే అవుటర్ లేయర్ తగులుతుంది కాబట్టి నాకు అది కొంచెం అనిపించింది. అంటే మేబీ నేను ఉప్పు తక్కువ తింటాను, నాకు అందుకే సాల్ట్ కొంచెం ఎక్స్టర్నల్గా బయట అనిపిస్తుంది. కానీ ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంది. జస్ట్ నా అబ్జర్వేషన్ కొంచెం సాల్ట్ ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది. సో అట్లా ఉప్పు కారం బాగుంటాయి కదా అట్లా మినిమం. ఫ్రెండ్స్ అందరం బయటికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఫ్రెండ్స్ అందరం వచ్చామని చెప్పి అక్కడికి, సరే అందరూ వచ్చామని చెప్పి నాటుకోడికి వచ్చి మంచిగా సంథింగ్ సేమ్ ఇలాంటి వడలే చేసి ఆ రోజు లైఫ్లో బెస్ట్ మెమొరీ నాటుకోడి చిట్టి గారే. ఆంధ్రాకి వెళ్ళి ఉంటుంది సంక్రాంతికి. అక్కడ కుండ బిర్యానీ, సమ్ సీ ఫుడ్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసినా చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం అది. నాకంటే మేము వైజాగ్లో ఉండేవాళ్ళం. సో అక్కడ అరకుకి వెళ్ళినప్పుడు బొంగు బిర్యానీ అని పెడతారు. బొంగు బిర్యానీ అంటే ఈవెన్ దో మేము వెజిటేరియన్స్ అయినా వెజ్ బొంగు బిర్యానీ కూడా ఆ ఫ్లేవర్ అది ఇంకెక్కడ రాలేదు. అంటే వేరే చోట్ల చేస్తా కానీ నాకు ఎందుకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు బయట వండేసి అందులో పెట్టేసి చేసేయడం. అరకుది మాత్రం అథెంటిక్ బొంగు బిర్యానీ చాలా బాగా అనిపించింది. అంటే మా ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారంటే అరకులో చీకులు కూడా దొరుకుతాయి, అవి కూడా బాగుంటాయి అంటారు. చీకులు అంటే సంథింగ్ ఏపీ వెళ్తుంటే లైక్ అంటే తందూరి మనకి బార్బిక్యూలో దొరుకుతాయి అలాంటివే. కానీ నార్మల్గా వెళ్తుంటే సంథింగ్ తెలంగాణ విలేజ్ నేమ్ గుర్తుకొచ్చింది. వెరీ స్పైసీ. బిజీ అడ్వర్టైజ్మెంట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మేడంకి మాత్రం బిగ్ ఫ్యాన్. వాయిస్ చెప్పే విధానము, వే ఆఫ్ డెలివరీ బాగుంటుంది. ఇంట్లో మామూలుగా మాట్లాడుతున్నది అన్నీ ఎపిసోడ్. మేము క్యాటరింగ్ ఇద్దాం ఎక్కడి నుంచి, కానీ మాకు ఎప్పటిదాకా పెద్ద ఫంక్షన్ అవ్వలేదు. మా అన్నయ్య పెళ్ళికి పక్కేస్తాం. గౌల్ తోటిలో పెట్టారు. కెనడా యూఎస్ఏ కూడా చూశాను నేను అడ్వర్టైజ్మెంట్. నేను ఇక్కడే కూర్చొని కెనడాలో ఉన్నాయి. అవును, ఈ లాస్ట్ వీక్ లాంచ్ చేసినట్టు. కమింగ్ సోన్. ఓకే, లాంచ్ అవ్వలేదు.
నాకు X65 బాగా అనిపించింది, ఇందులో డౌట్స్ లేవు. అండ్ ఐ గెస్ ఇది రైస్తోనో లేకపోతే ఎనీ రైస్ ఐటమ్తో చాలా బాగా కలుస్తుంది. 1 second ఐ వాంట్ ఇంకా తినలేదా? లేదు ఇంకా టేస్ట్. ఓకే, చాలా బాగుంది బ్రో. సీరియస్లీ చెప్పవరు కానీ నాకు ఈ రెసిపీ ఇది ఎట్లా చేసినా నాకు ఎక్కువ చెప్పొచ్చు సార్. మా బ్యాచులర్స్కి మేము చెప్తాను అందరికి. అవును, ఇది బ్యాచులర్స్కి బాగా చేసుకోవచ్చు. రియల్లీ సార్ స్టఫ్లకు మాత్రం బాగా బాగుంటుంది. చాలా బాగుంది సార్. ఇందులో ఏమేమి వచ్చిందో అర్థమవుతుంది కానీ అసలు ఎగ్ లెక్కలు ఏమీ లేదు బ్రో. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది, చాలా బాగుంది. పకోడీలో వచ్చింది సీరియస్లీ ఆఫ్ తిన్న తర్వాత చాలా బాగుంది. అంటే మరీ డ్రైగా లేదు, మరి ఇంకా అందుకే నేను ఏమంటున్నా మన బ్యాచులర్స్ చెప్పవరు కరెక్ట్గా దేంట్లోకైనా పనికి వస్తుంది. అన్నిటికీ కాదు. యాక్చువల్గా ముందు IPL కూడా వస్తుంది. అవును, రాత్రి లేట్ కూర్చోవాలి. చికెన్ తినొద్దని చెప్పారు కదా, అవును, అందుకే మనం అలాంటి ఈ వీడియోలో ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇట్లా ఈ టేస్ట్ ఎగ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. నేనే 1 సార్లు ట్రై చేశాను X65లో, కానీ మనకి ఇలా నీ taste హోల్గా రాదు. రాదు, విడిపోతుంది, ఎగ్ బుర్జీ అయిపోతుంది మనకి. ఎగ్ బుర్జీ కదా అది, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోతుంది. అసలు ఇది ఇందులో పక్కాగా వచ్చింది. ఫ్లేవర్స్ బాగున్నాయి. పుల్ల పుల్ల స్పైస్ అంటే ఆ పులుపు కూడా బాగుంది. అందుకే అంటున్నాను ఫ్రాన్స్ బాగుంది. అంటే కొంచెం స్పైసీనెస్ తగ్గింది, కొంచెం స్పైసీ ఉంటే బాగుంది. స్పైసీ కావాలి, కొంచెం సాల్టీ లెక్క అన్నాను. సీరియస్లీ బట్ టేస్ట్ బాగుంది. మళ్ళీ క్రిస్పీ క్రిస్పీ రోస్ట్ బాగా అయిపోయింది. కొంచెం మసాలా యాడ్ అవ్వచ్చు. బ్లాండ్ అయిపోయింది. బాగుంది, చాలా బాగుంది. మసాలా అయిపోతుంది. సీరియస్లీ ఎట్టి స్పైసీనెస్ లేకుండా పన్నీరు, బటానీ, క్యారెట్ సంథింగ్ బాగుంది చాలా. బట్ ఇందులో కరివేపాకు ఫ్లేవర్ ఇస్ నైస్ సీరియస్లీ. అంటే మేబీ నేను బిస్బిసిలో పచ్చిమిర్చి పన్నీర్ పొలో ఎక్కువ తింటాను, అది దీని మీద స్పైసీ వస్తుంది, దానివల్ల నాకు అలా అనిపిస్తుంది. చాలా బాగుంది, అన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. బిసి బిసికి చాలా ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ కూడా. అయితే విజయవాడ హైవేలో పెట్టి నేనైతే రెగ్యులర్గా వెళ్తాను, ఆ రూట్లో ఏమి ఉండవు. నేను రెస్టారెంట్ పేర్లు వెళ్తాను కానీ ఒకటే ఉంటుంది. అంటే బిసి బిసి మీకోసం అక్కడ బిసి బిసి పెట్టమంటారా? నా కోసం ఎంత జనాలు వస్తారు ఆ హైవేలో అంటున్నారా? డెజర్ట్ అదే చేశాను. సో ఎల్లనీరు పాయసం అక్కడ ప్రతి పెళ్లిలో పెడతారు, ప్రతి రెస్టారెంట్. అది నా ఫేవరెట్. చూద్దాం, అంటే పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తుందో లేదు. తీసుకొచ్చిపోయాను ఆల్మోస్ట్. వద్దులే, ఫస్ట్ ట్రై చేస్తాను సీరియస్. ఇది కూడా ఫస్ట్ టైం. ఇక్కడ వేరే రెస్టారెంట్లు ఇది చూడలేదు ఎక్కడ కూడా. ఫస్ట్ టైం సీరియస్ నేను పెట్టిన ఫస్ట్. పర్ఫెక్ట్గా నాకు అంటే మళ్ళీ త్రివేంద్రం లేకపోతే చెన్నైలో ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే బాగుంది. మిల్క్ దొరికాయి. స్వీట్నెస్ ఎక్కువ అనిపించవచ్చు మీకు. బాగుంది, మరీ ఎక్కువ ఉంటుంది. చాలా బాగుంది. ఇదైతే పర్ఫెక్ట్గా వచ్చింది. స్వీట్నెస్ యాక్చువల్ నేనైతే జనరల్గా ఎక్కువ స్వీట్నెస్ ప్రిఫర్ చేస్తాను. నాకైతే సరిపోయింది స్వీట్నెస్. ఐ కాంట్ అంటే వీళ్ళ గురించి నేను చెప్తాను కానీ. అండ్ నాకు అథెంటిక్ మేబీ కేరళ అంటే సౌత్ కేరళ తమిళనాడు టేస్టే అనిపించింది. అంటే అక్కడ ఎలా చేస్తారో మీరు ఎగ్జాక్ట్లీ రెప్లికేట్ చేయగలిగారు దాన్ని. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బట్ ఇట్స్ రియాలిటీ గుడ్. నైస్, వెరీ నైస్.
మెయిన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఎవరైనా స్పైసీ ఫుడ్ తింటారు, అది తింటే కూల్ అయిపోతుంది సీరియస్. నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది, అంతకుముందు చూడలేదు ఎక్కడ కూడా, బయట ఇక్కడ వేరే రెస్టారెంట్లో కూడా చూడలేదు. బిజీ బిజీ స్పెషల్ ఐటమ్ అన్నారు, చాలా బాగుంది. అండ్ ఇంకో పాయింట్, నేను చాలా చోట్ల ఎదిగాను హైదరాబాద్లో, ఎల్నీర్ పాయసం ఎక్కడుంది ఎవ్వరూ చెప్పలేపారు. అంటే ఒక్క కేరళ రెస్టారెంట్తో చేసాడు కానీ వాడు చేయలేపాడు అలాగా. సో ఐ గెస్ 5-6 years అవుతాను వెతికి. సో నెక్స్ట్ టైం దీనికోసం అయినా వస్తాను నేను, అంటే ఐ మీన్ అదర్ ఫుడ్ కోసం వస్తాను, బట్ నేను మోర్ ఆఫ్ డెజర్ట్స్ పర్సన్. నేను ఫస్ట్ పక్క ఇవి మా ఫ్రెండ్స్ పర్సన్ పక్క వస్తాను బిసి రియాలిటీ. నేను అదే చెప్తున్నాను వీళ్ళకి, ఇక్కడ మీ మీల్స్ బాగా ఫేమస్ అని, బట్ వీకెండ్స్ ఉంటుంది కదా బ్రో గ్రౌండ్, అది భయ్యకి చెప్పడమే కదా. అంటే మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లోపు టైం అయిపోయి అందుకే అదే చెప్తున్నా. అందుకే బిజీకి ఒక రిక్వెస్ట్, అట్ సైడ్ ఏరియాలో కూడా ఉప్పల్ దిల్సునా ఆ ఏరియాలో కూడా ఇంకో బ్రాంచ్ ఓపెన్. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా? ఓవరాల్గా నేను ఎప్పటి నుంచో చూస్తుంటా, ఫాలో అవుతుంటా పేజ్, ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది వెళ్ళాలని. లక్కీలీ ఇట్లా మీరే పిలిచే ఛాన్స్ వచ్చింది, థ్యాంక్ యూ. కానీ చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్, చాలా డెలిషియస్గా చాలా బాగున్నాయి. ఓవరాల్ ఇన్ జనరల్ బిసి నా ఉద్దేశంలో వాళ్ళు ఎప్పుడు హై స్టాండర్డ్సే మెయింటైన్ చేస్తున్నారు, అండ్ ఈసారి కూడా డిసప్పాయింట్ చేయలేదు. మేబీ హియర్ అండ్ దేర్ ఉప్పు కారం అనేది మన అందరం మనుషులేం కాబట్టి అటు ఇటు అవ్వచ్చు, సో అందులో ఏం ప్రాబ్లం లేదు. అండ్ ద వే అంటే సర్వింగ్ కానీ లేకపోతే వెయిట్ చేయించడం, అంటే ఒకవేళ వెయిటింగ్ ఉంటే ఆర్ ఆయన నరసింహ గారు రిసీవ్ చేసుకోవడం కానీ, లాస్ట్ నేను 2-3 times కూడా హైటెక్ సిటీ బ్రాంచ్కి వెళ్ళినప్పుడు రష్ ఉంది, అయినా కూడా ఆయన ఓపిక్గా చెప్పి. సో ఫుడ్ కానీ అంబియన్స్, ఇప్పుడు మనకి ఫస్ట్లోనే మూడ్ పాడైపోతే ఫుడ్ ఎంత బాగున్నా కూడా మనకి నచ్చదు. సో ఆల్ అంటే యాజ్ ఎ హోల్ ఐ ఫీల్ ఏ వేరు. బట్ రియాలిటీ చెప్పాలంటే నాకు సమ్ ప్రాన్స్ పల్లి ప్రాన్స్ ఇట్స్ వెరీ నైస్. నెక్స్ట్ టైం వచ్చిన ఇది ఒకటి, స్వీట్ ఒకటి ఒక్క. బట్ నేను ఏమనుకున్నట్టే రాజేశ్వరి గారిని అడుగు ట్రై చేద్దాం అనుకుంటున్నాను, నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ నేను ఒక్కసారి ట్రై చేయలేదు, బట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. బట్ బిసి క్వాంటిటీ, హై క్వాలిటీ, టేస్టీ, సూపర్. థ్యాంక్ యూ బిసి.